మహాభారతంలో విరాట పర్వంలో ద్రౌపదీదేవికి తప్పలేదు, కీచకుడి యొక్క గృహానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ కీచకుడి యొక్క అక్కగారు ఒత్తిడి చేసిన కారణం చేత పాత్ర పట్టుకుని మద్యం తీసుకురావడం కోసం ఆయన ఇంటికి ఎడుతోంది. ఆవిడికి తెలుసు కీచకుడి ప్రవర్తన సరిగా ఉండదని. ఎవరు తనని రక్షించేవారు? మహాపతివ్రత. అదే ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆ వినయం ఉంటే, ఆ కృతజ్ఞతా భావం ఉంటే ఉత్తర క్షణంలో పలుకుతాడు ఆయన. స్థితికర్త అయి విష్ణువై కాపాడతాడు. ఒక్క నమస్కారం చేసిందంటే సూర్యుడి వంక తిరిగి, నా పాతివ్రత్యాన్ని రక్షించు, నేనే కీచక మందిరంలోకి వెడుతున్నాను, నన్ను రక్షించే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, అజ్ఞాతవాసం నడుస్తోంది, భగవన్ మీరు తప్ప నాకు దిక్కు లేరంది. అంతే, వెంటనే ఎవరికీ కనపడకుండా ఉండేటటువంటి ఒక గొప్ప రాక్షసుణ్ణి పంపించాడు. నిజానికి ద్రౌపదీదేవితో లేదు కీచకుణ్ణి, ఆయన తోసేస్తే పడిపోయాడు. ఎంత పడిపోయాడంటే లేచి సర్దుకునే లోపల ద్రౌపదీదేవి పారిపోయింది. అందుకు నిలబడింది భారతం. లేకపోతే ఏమవును, ఆవిడ శాపం ఇచ్చేస్తే అసలు అజ్ఞాతవాసం భంగం అయిపోను. కానీ సూర్యనారాయణమూర్తి కాపాడి నడిపించాడు మహానుభావుడు. అటువంటి సూర్యుడి పట్ల కృతజ్ఞతతో వినయంతో ఒక్క నమస్కారం చేయి, నిన్ను కాపాడతాడు. ఆయన విష్ణువై లోక సంరక్షణం చేస్తున్నాడు. అందుకని శ్రీ మహావిష్ణువు పరమ సంతోషంగా పాలసముద్రంలో హాయిగా ఆదిశేషుడి మీద భార్యతో కాళ్ళు పట్టించుకుంటూ పడుకున్నాడు. మరి లక్ష్మీ మహీత తనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నావా లేదా? తెల్లవారి లేస్తే తల్లి పాద సంవాహనం చేస్తుంటే హాయిగా ఆదిశేషుడి మీద అలా పడుకుని ఉంటున్నాడు. ఎందుకని? ఈయన చెయ్యవలసిన కర్తవ్యాలన్నీ అదిగో ఆయన చక్కగా చేసి పెట్టేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మ కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు, విష్ణు కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు. ఇక శంకరుడి కర్తవ్యం జ్ఞానం ఇవ్వాలి లోకానికి. స్వల్పకాలిక ప్రళయం అంటే నిద్రపుచ్చాలి. నిద్రపోయే ముందు ఏం చేస్తాం? లైట్లన్నీ ఆర్పేసి చిన్న దీపం, ఒకటి దీపం లేని ఇంట్లో పడుకోకూడదు కాబట్టి ఒక చిన్న దీపం పెట్టుకుంటాం. సూర్యుడు ఏం చేస్తున్నాడు? మీ అందరూ బజ్జోండ్రా అని చెప్పి తాను పక్కకెళ్ళి చిన్న దీపం వెలుతురు చంద్రబింబాన్ని పెట్టి తన ప్రకాశం చేత దాన్ని వెలిగించి తాను పక్కకి తప్పుకొని నిద్రపుచ్చుతున్నాడు. మరి శివుడు అయ్యాడా లేదా? ఆత్యంతిక ప్రళయంలో శంకరుడు జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తాడు, అనుగ్రహం. అటువంటి శంకరుడు చేసేటటువంటి పనిని సూర్యనారాయణమూర్తి జ్ఞానకారకుడై అంతత్తిమిరాన్ని పోగొడుతున్నాడా లేదా? మహాగురు స్వరూపమై ఉన్నాడు. ఉన్నప్పుడు మరి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన శంకరుడు అయ్యాడు. కాబట్టి శంకరుడు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళామనుకోండి, నేను ఒక్కడనే వెళ్ళాను అనుకోండి, పాపం అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని అస్తమానం గుర్తొస్తుంటే ఏమి సంతోషం. అది వచ్చేస్తే సంతోషం. అస్తమానం రమ్మంటే అబ్బా మీకంటే అస్తమానం ఇలా ప్రవచనాలని వెళ్ళడం అలవాటు, కానీ ఇంట్లో కొద్దిగా పనుంది, చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఈసారికి మీరు ఒక్కరు వెళ్ళండి అనొచ్చు ఎప్పుడైనా. అలా ఎప్పుడైనా అంటే తను విహారం చేసేటప్పుడు అంత సంతోషంగా ఉండని శంకరుడు తన శరీరంలో అర్ధ శరీరం పార్వతీదేవికి ఇచ్చేసి ఇక రానడానికి వీల్లేదుగా, ఇంకో పనుందనడానికి వీల్లేదుగా. అర్ధ శరీరం పార్వతీదేవికి ఇచ్చేసి చక్కగా హిమవత్పర్వతం మీద ఉత్సాహంగా తిరుగుతుంటాడు. ఎందుకని? ఆయన చేసే పని ఈయన చేసి పెట్టేస్తున్నాడు కాబట్టి. ఇన్ని దేనితో? కిరణములతో. రశ్మిమంతం. అంతటి మహోపకారం నీకు నాకు కాదు రామా, సృష్టికర్తకి స్థితికర్తకి ప్రళయకర్తకి చేస్తున్నాడు. వాళ్లే ప్రశాంతంగా ఉన్నారంటే ఈయన కారణం. అటువంటి వాడు నిన్ను రావణుడి విషయంలో యుద్ధంలో గెలిపించలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఏది? ఒక్క నమస్కారం చెయ్యి చాలు, ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు నీలో ఉన్నటువంటి ఏ శక్తి నీకు జ్ఞాపకాన్ని రాకుండా శోకము కప్పి చింతగా మార్చిందో ఆ చింత తొలగుతుంది, ఉత్సాహాన్ని పుంజుకుంటావు. అంతే, స్ఫురణకొస్తాయి రావణ మరణం తథ్యం. కాబట్టి పూజయస్వ వివస్వంతం, ఆ ఆ రశ్మివంతం సముద్యంతం. అటువంటి సూర్యుడికి ఉదయించే లక్షణం ఉన్నది. నిజానికి ఆయన కాదు ఉదయించేది. ఎందుకనంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు తన చుట్టూ తాను తిరగడంలో రేయింబవళ్ళు ఏర్పడుతున్నాయి. నిజానికి సూర్యునికి ఉదయము లేదు, సూర్యునికి అస్తమయము లేదు. కానీ ఆయనే పరబ్రహ్మమై భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టుగా చేసి రాత్రింబవళ్ళు ఏర్పాటు చేసి లోకాన్ని కాపాడుతున్నాడు. అదే రోహిణీ కార్తెతో రాత్రి పగలు ఉండిపోయింది అనుకోండి, పడగలవా? రాత్రంటూ ఒకటి వస్తోంది కాబట్టి అమ్మయ్యా అని వీధరుగు మీదకి వచ్చి కూర్చుని ఇవాళ ఎంత ఉష్ణోగ్రత
అని చెప్పుకుని ఎండుటాకులు కాలిపోతున్నాయి బాబోయ్, గోడలు వేడెక్కిపోయాయి అని శుభ్రంగా ఉన్న చొక్కా బనీను కూడా విప్పేసి ఓ తువ్వాలోటి భుజం మీద వేసుకుని అది పెట్టి విసురుకుంటూ వీధిలో నొలక మంచం వేసుకు పడుకుని ఆనందపడిపోతున్నాడు చంద్రబింబాన్ని చూస్తూ, ఏదో గుర్తొచ్చిన పద్యాలు చెప్పుకుంటూ. ఆయన పక్కకి తప్పుకోవడం బట్టి కదా, దానికోసమని భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టు చేశాడు. తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఋతువుల కోసమని. ఇన్ని చేసేటప్పుడు నిజానికి ఆయనకి ఉదయించడం అన్నమాట అన్వయం కాకపోయినా భూమి తన చుట్టూ తాను తిరగడంలో ఉదయం వేళలో ఉదయం కనపడుతోంది. ఆ సూర్యోదయం సామాన్యం కాదు. అది అక్కడ మహానుభావుడు అగస్త్యుని యొక్క హృదయం. సముద్యంతం, ఆ సూర్యోదయం ఉన్నదే రామ, అది పరమాద్భుతం. అసలు అది చైతన్య స్ఫోరకం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడతారు అమ్మవారి విషయంలో. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపురాహస్య భవతి అంటారు. ఆవిడ విషయంలోట ఆవిడ ఎంత ఉపకారం చేస్తుంది అంటే, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరీ. ఏదో లోపల నుంచి మకరందం ఒక్కసారి పైకి వెల్లువలా పైకి తన్నేస్తే ఎలా ఉంటుందో ఆవిడ జడుని యందు చైతన్య ప్రవాహం చేయిస్తుంది. అలా ఉంటుంది సూర్యోదయం. అసలు సూర్యోదయం అనేటటువంటిది తనంత తానుగా పరమాద్భుతమైనటువంటి కాలం. సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతీదేవి. ఆ సమయంలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వాతావరణంలో ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేసినా పూజ చేసినా మనసు తనంత తానుగా నిలబడి ఈశ్వరానుగ్రహాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంత పరమ పవిత్రమైన బ్రాహ్మీ ముహూర్తం తర్వాత ఆయన ఉదయిస్తాడు. ఆయన ఉదయిస్తున్నాడు, సూర్యబింబం వస్తోంది అనేటప్పటికే పరమాద్భుతాలు జరుగుతాయి. అసలు ఆ కిరణ ప్రసారం జరుగుతుంటాయి. ఎందుకో తెలుసా? దాని చేత ఒక్క భూలోకమే తరిస్తోందని మీరు అనుకోకండి. వేదం ఆయన విషయంలో ఒక అద్భుతాన్ని చెప్పింది. ఆయన నుంచి అనంతమైనటువంటి కిరణములు భూమండలం అంతా పడతాయి. ఇవి కాకుండా 7 సమూహములైనటువంటి కిరణములు పైకి లేస్తాయి. ఇలాగా ఆ పైకి లేచినటువంటి కిరణములు భువనాన్నంతటినీ కూడా ప్రకాశింపచేస్తాయి. ఎలా ప్రకాశింపచేస్తాయి అంటే, అందులో ఒక వలయానికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తెగకి సంబంధించిన కిరణములకు సుషుమ్నము అని పేరు. ఆ సుషుమ్నము అనేటటువంటి కిరణములు పడినటువంటి కారణము చేత జడములన్నీ కూడా చైతన్య దీప్తిని పొందుతాయి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. జడము అంటే ప్రాణము లేనిది కాదు, ప్రతిస్పందన లేనిది. అందుకే లోకంలో జడుడిగా ఉన్నాడు అనుకోండి. కొంతమంది చూడండి, స్కూల్కి వెళ్ళి వస్తారు పిల్లలు, ఒరే ఏం చెప్పారా అని అడిగారు అనుకోండి, వాడు ఏం చెప్పడం, ఒక్క మాట చెప్పడం. వాడు అక్కడికి వెళ్ళి బుద్ధిగా కూర్చుంటాడు, ఏమీ లోపలికి వెళ్ళదు. ఏం చెప్పారా చెప్పడం, స్పందించడు. ఒరే తెల్లవారుజామున లేవరా, తల్లి తండ్రి తల కొట్టుకున్నా లేవడం. ఒరే చదవరా, చదవడం. వ్రాయిరా, వ్రాయడు. దేనికి ప్రతిస్పందన ఉండదు. కొట్టండి, దెబ్బలు తింటాడు. తండ్రి నించుంటే ఓ కుర్చీ వేస్తాడు వచ్చి. తప్పించి అసలు ఏది చెప్పాడో దానికి ప్రతిస్పందించడు. ఆ జడత్వం ఉన్నదనుకోండి, తల్లిదండ్రులకి సమాజానికి కూడా వాడు ఉపయోగపడడం. ప్రతిస్పందించాలి. అది ఎక్కడ వరకు ఉండాలి అంటే తన ఒక్కడి కొరకు కాదు, సమాజం అంతటి కొరకు కూడా సృజనాత్మక శక్తితో ప్రతిస్పందించగలగాలి. అలా ప్రతిస్పందించగలగడం భగవతి యొక్క అనుగ్రహం. వాళ్ళు వైతాళికులవుతారు సమాజానికి. అందరూ ఊరుకుంటే గాంధీ గారు ఒక్కరే దేశ స్వాతంత్రం కోసం ఎందుకు నడుం బిగించాలి? అందుకు ఒక జాతి పిత అయ్యారు మహానుభావుడు. ఎవరిలోనో ఉంటుంది ఆ ప్రతిస్పందన శక్తి, వాళ్ళు స్పందిస్తారు. ఆ స్పందన రావాలి. అది ఇవ్వగలిగిన వాళ్ళని ముగ్గురినే చెప్తారు శాస్త్రంలో. మొట్టమొదటిది ఎవరు అంటే పరదేవత శారద, కామాక్షి అమ్మవారు. ఆవిడిస్తుంది. అందుకే జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ, ప్రతిస్పందన లేని వాడిలో ప్రతిస్పందన కల్పిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, నేను వెళ్ళాలి,
నేను వినాలి, నేను చదవాలి, నేను సాధించాలి, నేను ఎందుకు చేయలేను? ఆ పట్టుదల వస్తుంది. తాను మంచి విషయాలు వెతుక్కుంటాడు, వింటాడు, అలా చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. ఊరికే వినేసి వెళ్ళిపోయారనుకోండి, ఏది అనుష్ఠాన పర్యంతంలోకి రాలేదు, ఏమిటి ఉపయోగం? ఎంత విన్నారన్నది ప్రధానం కాదు, ఎంత చెప్పానన్నది ప్రధానం కాదు. నేను ఎన్ని రోజులు ఆదిత్య హృదయం చెప్పానన్నది ప్రయోజనం కాదు. మీరు ఎన్నాళ్ళు విన్నారన్నది ప్రయోజనం కాదు. నేను 5 రోజులు చెప్పినా 50 రోజులు చెప్పినా మీరు నేను పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేయగలిగితే మనందరికీ ఆదిత్య హృదయం వంట పట్టినట్టు. అది కాని నాడు నేను 6 నెలలు చెప్పినా మీరు నమస్కరించినప్పుడు నేను నమస్కరించినప్పుడు అది చెప్పుకోవడం వ్యర్థం, అప్పుడు జడులమైనట్టు.